ఒక్కసారి మనం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అఫీషియల్ డేటా ఉంది మహాకుంభమేళకి సంబంధించి వాటర్ క్వాలిటీ డేటా పేరుతోటి ఈ సైట్ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సైటు. అయితే ఈ సైట్ ద్వారానే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ఇచ్చింది. రోజువారీగా కుంభమేళలో నీటిలో కాలుష్యం ఎంత ఉంటుందనేది కూడా డీటెయిల్ రిపోర్ట్ దీంట్లో ఉంది. ఒకసారి మనం దీన్ని చూస్తే వాస్తవాలు ఏంటనేది అర్థమయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి మనము ఈ డేటాకి సంబంధించింది చూస్తే దీంట్లో చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా చర్చలోకి వస్తుంది BOD, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఇంపార్టెంట్. దీనికి సంబంధించి 1 లీటర్ నీటికి 3 మిల్లీలీటర్లకు సంబంధించింది ఎక్కువగా చూపితే నీటి కాలుష్యం ఉందనేది అర్థం. అదే సందర్భంలో రెండోది కోలిఫామ్ బ్యాక్టీరియా, ఇది కూడా కీలకమైంది. కోలిఫామ్ బ్యాక్టీరియా ద్వారానే మొత్తం నీటి కాలుష్యం అవుద్ది అనేది ఈ జంతువులు మనుషులకు సంబంధించిన ప్రేగుల్లోని మల విసర్జన ద్వారా ఇది కాలుష్యంగా మారుతుంది బ్యాక్టీరియాగా అనేది చర్చ. సో ఇప్పుడు డేట్ల వారీగా మనకున్నాయి. ఇప్పుడు డేట్ల సంబంధించింది చూద్దాం. 2/12/2025కి సంబంధించి BOD ఎంత ఉంది. అయితే BODకి సంబంధించింది ఒక డేటా ఎంత అనేది చూసాం. కోలిఫామ్ బ్యాక్టీరియాకి సంబంధించింది కూడా ఒకటి చూడవచ్చు మనం. 10 మిల్లీలీటర్ల నీటికి 2500 MPN సంబంధించింది ఉంటే సరిపోద్ది. దీనికంటే ఎక్కువ ఉంటే ఇది కాలుష్యమైనట్టు నీరు. సో ఒకసారి 12వ తారీఖు సంబంధించింది చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. 12వ తారీఖు దాంట్లో ప్రధానంగా మనకి సంగం దగ్గర, గంగా సంగం దగ్గర మనకి క్లియర్గా ఉంది. 3.74 అనేది DOB సంబంధించిన ఎక్కువగా మనకి చూపిస్తుంది. తర్వాత దేహాఘాట్ సంబంధించిన దాంట్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 5.24 DOB చూపిస్తుంది. తర్వాత ఓల్డ్ నైని బ్రిడ్జి దగ్గర కూడా 4.52 చూపిస్తుంది. తర్వాత గంగా సంగం దగ్గర 3.64 చూపిస్తుంది. అదే మనకి కోలిఫామ్ బ్యాక్టీరియా చూస్తే దేహాఘాట్ దగ్గర 4500, అదే సందర్భంలో గంగా సంగం బ్రిడ్జి దగ్గర 4500 చూపిస్తుంది. అంటే 2500 ఉండాల్సింది MPN, ఇది 4500 చూపిస్తున్న పరిస్థితి కూడా మనకి చూస్తున్నాం. అదే సందర్భంలో 13వ తారీఖు మనం చూస్తే 13వ తారీఖు చాలా ఎక్కువగా నమోదైన పరిస్థితి కోలిఫామ్ బ్యాక్టీరియా. ఇది ఘాట్ దగ్గర 23,000 నమోదైంది. తర్వాత మనకి దేహాఘాట్ దగ్గర, గంగా దేహాఘాట్ దగ్గర 33,000 కూడా నమోదైంది. ఓల్డ్ నైని బ్రిడ్జి దగ్గర 11,000 నమోదైన పరిస్థితి. అదే సందర్భంలో DOB మనకి ఎంత ఉంది అని చూసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ సంబంధించి ఇక్కడ 4. నీకు మందిర్ దగ్గర 4.48, అదే సందర్భంలో ఓల్డ్ నైని దగ్గర 4.82, తర్వాత గంగా బ్రిడ్జి దగ్గర సంగం దగ్గర 4.7 నమోదైన పరిస్థితి ఉంది. తర్వాత మనం ఇంకా ఇలా చూసుకుంటూ పోతే రోజువారీ లెక్కలు ఉన్నాయి. 14వ తారీఖున ఓల్డ్ నైన్ బ్రిడ్జి దగ్గర 33,000కి సంబంధించిన కోలిఫామ్ బ్యాక్టీరియా నమోదైంది. తర్వాత 17,000 దేహాఘాట్ దగ్గర నమోదైన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో ఇంకా వివిధ సందర్భాల్లో చూసినప్పుడు హైయెస్ట్గా మనకు చూస్తే జనవరి 20వ తారీఖున కోలిఫామ్ బ్యాక్టీరియా సంబంధించి 49,000 నమోదు చూపిస్తూ ఉంది. ఇది చాలా ఎక్కువైంది. ఆ రోజు ఎక్కువ బ్యాక్టీరియా కాలుష్యం ఉందనేది చూస్తుంది. ఓల్డ్ నైని బ్రిడ్జి దగ్గర 23,000 చూపిస్తుంది. ఆ రోజు ఎక్కువ కాలుష్యం ఉందని చూస్తున్నారు. అదే రకంగా BOD చూస్తే BOD సంబంధించి ఘాట్ దగ్గర 5.2 చూపిస్తుంది. తర్వాత లార్జ్ బ్రిడ్జి దగ్గర 5.18 చూపిస్తుంది. తర్వాత మందిర్ దగ్గర 7.42 చూపిస్తూ ఉన్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో 24 డేట్ తర్వాత 28 మనకి చూస్తే ఫిబ్రవరి జనవరి 30వ తారీఖు మనకు చూస్తే 13,000 మనకి కనిపిస్తుంది మందిర్ దగ్గర కోలిఫామ్ బ్యాక్టీరియా. అదే సందర్భంలో మిగతా దాంట్లో కూడా మనకి మిగతా డేట్లో కూడా కనిపిస్తుంది. తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు సంబంధించి దేహాఘాట్ దగ్గర 5.58 BOD కనిపిస్తూ ఉంది. బ్యాక్టీరియా మన బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ సంబంధించింది అంత కనిపిస్తూ ఉంది. తర్వాత మనకి యమునా నది గంగా సంగం దగ్గర
900 సంబంధించిన కొలిఫామ్ బ్యాక్టీరియా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. తర్వాత హైయెస్ట్గా మనం ఇలా చూసుకుంటూ పోతే ఫిబ్రవరి 8వ తారీఖు వరకు కూడా ఇది మనకి స్పష్టంగా ఉంది. తర్వాత ఫిబ్రవరి 8 తర్వాత కూడా రీసెంట్గా నమోదైన లెక్కలు BOD చూసుకున్నప్పుడు ఫిబ్రవరి 16 తారీఖున 5.9, ఫిబ్రవరి 18వ తారీఖున 4.6, ఫిబ్రవరి 19వ తారీఖున 5.24 నమోదైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ లెక్కలన్నీ ఏం చెప్తున్నాయి, ఈ సైట్లో ఉన్న లెక్కలన్నీ ఏం చెప్తున్నాయి అంటే గంగా నది క్లియర్గా అంటే కుంభమేళా జరిగే త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి సంబంధించిన నదిలో కాలుష్యం స్పష్టంగా ఉంది. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తున్న నివేదిక. కానీ ఈ నివేదిక తప్పు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నాడు. 55 కోట్ల మంది హిందువులు దీంట్లో స్నానం చేశారు, వీటి వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా నివేదికలు చెప్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది.